సార్ ఒకటి ముంబై, పూణే, ఇటు బెంగళూరు, చెన్నై ఈ నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ రేట్లు తక్కువనే ఉన్నాయా? చాలా తక్కువ ఉన్నాయి. బెంగళూరు మనకన్నా చాలా ఎక్కువ రేట్లు. హైదరాబాద్ చాలా తక్కువ ఉంది. కారణం ఏంటంటే హైదరాబాద్కి ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రేట్లు తక్కువ ఉన్నాయని ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఎన్ఆర్ఎల్ కావచ్చు, నాన్ లోకల్స్ కావచ్చు. ఈరోజు చూపు అంతా హైదరాబాద్ వైపే ఉంది. రాబోయే 10-15 సంవత్సరాలు ఇది వరల్డ్ క్లాస్ సిటీగా డెవలప్మెంట్ జరగబోతుందని చెప్పి కూడా వినిపిస్తుంది. చాలామంది ఎన్ఆర్ఎల్ కూడా ఏంటంటే మ్యాక్సిమం హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలని చెప్పి, సొంత ఇల్లునో సొంత ప్రాపర్టీ ఏదో ఒకటి ఉండాలని చెప్పి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ఎన్ఆర్ఐలకు కూడా ఈ మధ్యన ఒక కన్ఫ్యూజ్ ధరణి వచ్చినాక, ధరణి వచ్చిన తర్వాత మేము అగ్రికల్చర్ ల్యాండ్ కొనొద్దా. ఇంతకుముందు ఏంటంటే అందరూ కొనేవాళ్ళు, అన్నీ జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఈ ధరణి వచ్చిన తర్వాత ధరణిలో ఆధార్ కార్డు కావాలి, లోకల్ వాళ్ళు అయి ఉండాలి, ఒకవేళ ఫారినర్స్ అయితే వాళ్ళు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఇవంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దానివల్ల కొద్దిగా వెనుకడిగేశారు. బట్ వాళ్ళకు కూడా ఎన్ఆర్ఐది క్యాప్షన్ పెట్టారు ధరణిలో తర్వాత వచ్చిన ప్రాబ్లంతో. కానీ వాళ్ళకి ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎన్ఆర్ఐసే కాదు చాలామంది ముందుకు వస్తున్నారు. బట్ మనకు ముంబైకి మీరు చెప్పిన దానికి తేడా ఏంటంటే మనకు ల్యాండ్ ఎక్కువ ఉంది. సార్ మీరు ఎప్పుడైనా చూడండి, ఒక ప్రొడక్ట్ తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతే రేట్ ఎక్కువ ఉంటుంది. తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ సపోజ్ ఒక 100 అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 1000 ఎకరాలు ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5000 ఎకరాల్లో కొట్టారు. అదే వేరే దగ్గర పోయి 5000 ఎకరాలు ప్రొక్యూర్ చేయగలరా? చేయలేరు. బికాజ్ మన దగ్గర ల్యాండ్ అంతా అవైలబుల్ ఉండడం వల్ల తెలంగాణలో ఇంత సోర్స్ ఉంది. మనకు ఎన్ని ఫ్యాక్టరీస్ వచ్చినప్పుడు ఫ్యాక్టరీస్ కూడా అన్ని అవుట్స్కట్స్ తీసుకెళ్ళారు. బాలానగర్ అని షాద్నగర్ అవతల బాలానగర్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది. అక్కడ 100 ఫ్యాక్టరీలు వచ్చేసాయి. అండ్ ఫార్మా అంతా అక్కడే వచ్చేసింది. సో ఇప్పుడు కనుక హైదరాబాద్ని కరెక్ట్గా ఇప్పుడున్న గవర్నమెంట్ కరెక్ట్గా డిజైన్ చేస్తే ఇండియాలో బెస్ట్ సిటీ మన హైదరాబాద్. సో మీరు అన్నారు ఇప్పుడున్న గవర్నమెంట్కి ఒక ప్లాన్ ప్రకారం అయితే బెస్ట్ సిటీని హైదరాబాద్ అన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మీతో పాటు మీ టైంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అండ్ చాలా సందర్భాల్లో కొన్ని మాటలు కూడా చెప్పారు. నాకు ఒక విజన్ ఉంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, దీన్ని ఎలా ముందుకు తీసుకొని పోవాలో నాకు తెలుసు అని చెప్పి ఆయన అన్నారు. నిజంగానే ఆ విజన్గా ఆయన ఇంప్లిమెంటేషన్ చేస్తే సో ఎలా ఉంటుంది? చాలామంది ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, రేట్లు ఫార్మాసిటీ ఉంది మార్చేసామని చెప్పారు. సో అదొక గందరగోళంలో పడిపోయింది. ఇలా కొంచెం గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. సో అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ విజన్ ఏంటి? నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి స్పీచ్ విన్న తర్వాత ఇంప్రెస్ అయినా. టౌన్షిప్లు కట్టాల్సిన అవసరం ఉందని, మెట్రోని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని, ఇవన్నీ చెప్పడం వల్ల నేను చాలా ఇంప్రెస్ అయినా. ఒకవేళ ఆయన విజన్ ప్రకారంగా కనుక ఈ 1 yearలో హైదరాబాద్ని పట్టించుకొని డెవలప్మెంట్ కనుక చేస్తే వరల్డ్లో నెంబర్ 1 సిటీ. మనకున్న సోర్సెస్ వాటర్, బెస్ట్ వాటర్ మన దగ్గర, మంచి వాటర్ ఉంది. సో నేల ఏదైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ మంచి ల్యాండ్ మనది. కొన్ని దగ్గర బ్లాక్ సాయిల్ ఉంటుంది, ఇక్కడ మంచి రెడ్ సాయిల్ ఉంది మన దగ్గర. సో అన్నిటికీ అనువైనది. సో ఇది కనుక రేవంత్ రెడ్డి గారు కనుక అనుకున్నట్టు ఆయన రియల్ ఎస్టేట్లో అనుభవాలను బట్టి, గత అనుభవాలను బట్టి ఈ 10 సంవత్సరాల్లో ఏమైతే చేయలేదో నేను చెయ్యాలని చెప్పి ప్రజలకి ఆయన చెప్పిన విజన్ ఏదైతుందో ఆ ప్రకారంగా కనుక చేయగలిగితే అల్టిమేట్ హైదరాబాద్ అద్భుతం జరుగుతుంది. అంతవరకు గ్యారంటీ. సో రేట్లు ఎలా ఉన్నాయి సార్ ప్రజెంట్? అంటే ఇప్పటివరకు ఏంటంటే వెస్ట్ సైడే ఇన్వెస్టర్స్ చూపు అంతా జరిగింది. 70% వెస్ట్ సైడే ఇన్వెస్ట్ చేశారు. సో వెస్ట్ సైడ్ అయితే ఇప్పుడు అందుబాటు ధరలో రేట్లు లేవన్నారు. సో గవర్నమెంట్ మారిన తర్వాత కూడా స్టేబుల్గా ఉంది ఆ సైడు. సో కొత్త గవర్నమెంట్ కూడా ఈస్ట్ సైడ్ కూడా డెవలప్ చేద్దాం అని చెప్పి కూడా అంటున్నారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు విజయవాడ వైపు కూడా తీసుకోవచ్చు అని చెప్పి అడుగుతున్నారు. సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి? రాబోయే కాలంలో పెరిగే అవకాశం ఉందా? ఈ రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉందా? ఇప్పుడు వెస్ట్ సైడ్ బాగా డెవలప్ అయిందండి. బికాస్ సాఫ్ట్వేర్ నుంచి అటు లింగంపల్లి కానీ, సంగారెడ్డి, ఎవ్రీథింగ్ బాంబే హైవే కాబట్టి చాలా డెవలప్ అయిపోయింది ఆ ఏరియా. ఆ ఏరియాలో రేట్లు ఇప్పుడు హైదరాబాద్ రేట్లు అయిపోయినాయి. పటాన్చెరువు కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ చెప్పిన రేట్లు అక్కడ చెప్తున్నారు. కొల్లూరు కానీ ఇదంతా 5 ఏళ్ల క్రితం అడవి, 5 year బ్యాక్, 7 year బ్యాక్ అడవి. ఇవాళ టుడే విల్లాస్ అయిపోయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వచ్చి వెస్ట్ డెవలప్ అయిపోయింది. సో నార్త్ అంతకు ముందే డెవలప్ అయింది. బిఫోర్ వచ్చే ముందే నార్త్ సైడ్ షామీర్పేట ఇదంతా డెవలప్ అయిపోయింది. సో ఉన్నది ఏంటి అంటే
యాదగిరిగుట్ట సైడ్లో ఇటు సైడ్ కూడా యాదగిరిగుట్ట సైడ్ కూడా బాగా డెవలప్ చేశారు. ఇంకా చేయాల్సిన అవసరం. ఇంకా మిగిలింది ఉప్పల్ సైడ్, విజయవాడ హైవే ఎందుకో మరి డెవలప్ కాలేదు. చాలా సంవత్సరాలుగా రామోజీ ఫిలిం సిటీ ఒకటి మాత్రమే అక్కడ డెవలప్ అయింది. ఆ ఏరియాలో ఒక ల్యాండ్ మార్క్ అంటే రామోజీ ఫిలిం సిటీ. బట్ ఎందుకో చాలా మంది లక్షల ప్లాట్లు అక్కడ కొన్నారు, ఇన్వెస్టర్ చేశారు. బట్ ఎందుకో ఆ ఏరియా ఎందుకో డెవలప్ కాలేదు. ఇకపోతే బెంగళూరు హైవేకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం, రామానుజ స్టాచ్యూ మొన్నే లాంచ్ కావడం, ప్రైమ్ మినిస్టర్ వచ్చి, అదేవిధంగా షాద్ నగర్ అనే సిటీ ఒక 50 ఏళ్ల క్రితమే డెవలప్ అయింది అక్కడ. సో బెంగళూరు హైవే అటాచ్మెంట్ ఎక్కువ. 6 లైన్ వస్తుంది, ఇప్పుడు 6 లైన్ వస్తుంది. మెట్రో షాద్ నగర్ వరకు శాంక్షన్ అయింది. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు తెలిసి షాద్ నగర్ ఏరియాలో కొంత రీజనబుల్ రేట్లే ఉన్నాయి. ఎక్కడో ఇప్పుడు సంగారెడ్డి నుంచి లోపలికి వెళ్ళినాక 2 కోట్ల ఎకరం చెప్తున్నారు. బట్ నియర్ ఎయిర్పోర్ట్ నుంచి షాద్ నగర్ దగ్గర 2 కోట్లకి ఎకరం దొరుకుతుంది. అంటే ఈ 60 కిలోమీటర్ లోపల 2 కోట్లకి సౌత్లో దొరుకుతుంది. రేవంత్ రెడ్డి గారు కనుక ఈ ఏరియా డెవలప్ చేస్తే ఇది 10 కోట్లు అవుతుంది రేపు. ఎందుకంటే ఇటంతా డెవలప్ అయింది వెస్ట్, ఇంకా ఉన్నది ఒకటే ఛాన్స్ సౌత్. నార్త్ దాదాపు తూప్రాన్ ఆ ఏరియా వరకు ల్యాండ్స్ డెవలప్మెంట్ అయిపోయింది. విజయవాడ హైవే ప్లాట్లు అయిపోయినాయి, కానీ ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పెద్ద కంపెనీ రాలేదు. సో ఏదైనా పెద్ద కంపెనీస్ కానీ పెద్ద వస్తే కనుక డెవలప్ అవుతుంది. ఇక శ్రీశైలం హైవేలో ఫుల్లీ డెవలప్డ్ రెసిడెన్షియల్గా, అదే కాకుండా టాటా విడుతుంది కదా టీసీఎస్. ఎప్పుడైతే టీసీఎస్ వచ్చిందో శ్రీశైలం హైవే అంతా డెవలప్ అయిపోయింది. బట్ ఫార్మాసిటీ ఇక్కడ నుంచి మారుస్తున్నాము అని చెప్పి తర్వాత కొంత ఇన్వెస్టర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం వెనుకడిగా వేస్తున్నారని చెప్పి బయట వినిపిస్తున్న మాట. ఇది ఎంతవరకు నిజం? అంటే అక్కడ మీరు అన్నట్టు గ్రీన్ సిటీస్ డెవలప్ చేసి ఆ ఫార్మాసిటీ క్లస్టర్స్గా మరి కొంత దూరం తీసుకొని పోయి వాళ్ళు డెవలప్ చేస్తారు. పరిస్థితుల్లో ఫార్మాసిటీని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం. ఫస్ట్ ఆ ఫార్మాసిటీని లేపి అవుట్స్కట్స్కి ఇంకెళ్ళాలి, ఇంకో 150 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎందుకంటే శ్రీశైలం హైవే రూట్లలో చాలా ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ 1000 ఎకరాలు ఉన్నాయి. సో ఆ రోడ్లో తీసుకెళ్ళచ్చు. ముచ్చెర్ల వచ్చి ఉంది అక్కడ. ఆ తర్వాత ఫార్మాని ఎందుకంటే ఫార్మా కొద్దిగా అవుట్స్కట్స్లోనే ఉండాలి, ఎందుకంటే దానివల్ల పబ్లిక్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దాన్ని బయటికి తీసుకెళ్ళి ఈ ఫార్మాసిటీ కేటాయించిన దగ్గర రెసిడెన్షియల్ జోన్ కనుక కట్టగలిగితే అద్భుతం జరుగుతుంది. అంత ల్యాండ్ ఇంకెక్కడ లేదు దగ్గరలో. అదొక టౌన్షిప్ కట్టవచ్చు. రింగ్ రోడ్కి ఆనుకునే ఒక టౌన్షిప్ కడితే మాత్రం డెఫినెట్గా హైదరాబాద్కి మరో మణిహారం. టౌన్షిప్స్ అంటున్నారు, ఎన్ని టౌన్షిప్స్ రావచ్చు ఈ రాబోయే 10 సంవత్సరాల్లో? ఇప్పటి వరకు లక్షల మంది కస్టమర్లు హైదరాబాద్లో ఉన్నారు సార్. కొనుక్కోవాలని ఉంది చాలా మందికి, బట్ ఎక్కడ బిలీవ్ లేదు, నమ్మకం లేదు. అదే ప్రభుత్వమే టేకప్ చేసి ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అయిపోయి, ప్రభుత్వము పెద్ద కంపెనీ టైఅప్ అయ్యి ఒక టౌన్షిప్ కనుక డెవలప్ చేస్తే, ఈరోజు మీరు ఒక వేలం వేస్తే ఎలాగైతే 1,00,000 అంటే 2 లక్షలు పలుకుతుంది అని వచ్చి కొనుక్కుంటున్నారు. ఎవరు? గవర్నమెంట్ది కాబట్టి మాకు సేఫ్టీ అని కొనుక్కుంటున్నారు. ఎప్పుడైతే మీరు టౌన్షిప్ ప్రభుత్వం భాగస్వామ్యంతో ప్రైవేట్ని ఇంటర్ఫేర్ చేసి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఎన్ని లక్షల ఇండ్లు టౌన్షిప్ కట్టినా సరే జనాలు కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంటే కనుక అది చేస్తే దానికి సంబంధించిన అన్ని వనరులు అక్కడ డెవలప్ అవుతుంది. బీటీ రోడ్స్ కానీ, లైటింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనేది ప్రభుత్వానికి ఇది. అదే మీరు అన్నట్టు ప్రపంచ దేశాల్లో ఇన్ని దేశాల్లో మన తెలుగు వాళ్ళు లేని దేశమే లేదు. మనవాడు అక్కడ పోయి ప్రతి దగ్గర సక్సెస్లో ఉన్నాడు. ప్రతి వాడు కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాడికి డౌట్ ఎక్కడంటే సేఫ్టీ సెక్యూరిటీ లేదు. నేను కొన్న ఈ ప్రాపర్టీకి మళ్ళీ నాకు అప్రిషియేషన్ వస్తుందని నమ్మకం లేదనే భయంతో ఎన్ఆర్ఐసీఆలు ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వమే టేకప్ చేసింది అనుకోండి, ప్రైవేట్ భాగస్వామ్యం అనేది ఉండాలి. ఎందుకంటే పూర్తిగా ప్రభుత్వం కట్టాలి అంటే కూడా చాలా కష్టం. డబుల్ బెడ్రూమ్ లాగా అయిపోతుంది కథ. ఒక ఆయన ఏదంటే ఒక ఆయన అదంటాడు. సో ఇది పర్ఫెక్ట్ సిస్టమేటిక్గా వెళ్తే కనుక డెఫినెట్గా దీనికి హెవీ రెస్పాన్స్ ఉంటుంది. అది సీఎం గారు ఇమ్మీడియట్లీ తీసుకోవాలి.